హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇవి సోడి పిండి అండి, అంటే రాగి పిండి రెండు గరిటెలు వేసుకున్నాను. అందులోనే కొద్దిగా అల్లం పచ్చిమిరపకాయలు కారం వేసుకొని మనం మజ్జిగ తిప్పుకొని అదే గరిటెతోటి 2 గరిటెలు మజ్జిగ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని దోశలు ఎలా వేసుకుంటారో అలాగే కలుపుకొని అందులోనే మనం ఇలా బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం బాగా కలుపుకొని ఇది పక్కన ఒక నిమిషం ఉంచండి. ఇందులోనే మనం కరాచినోకండి, అదే ఉప్మా రవ్వ ఉంటుంది, బొంబే రవ్వ, అది 1 స్పూన్ వేసుకోండి. క్రిస్పీగా వస్తాయి దోశలు. అందులోనే మనకి పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటే అది చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. అది శుభ్రంగా కలిపేసుకొని మనం ఇలాగ దోశ పెనం మీద మనం ఇలాగా దోశలో పలచ వేసుకొని ఉల్లిపాయ ముక్కల పైన అద్దుకొని కాల్చుకొని అటు ఇటు కాల్చుకొని తింటే ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మజ్జిగ వేసాం కాబట్టి మీకు టేస్ట్ ఇంకా బాగుంటుంది, వేడి కూడా చేయదు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఇందులో పెరుగు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి.